వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్। ఈ రోజు నేను మీకు ఒక గ్రాండ్ డిజైన్ చూపించబోతున్నా అండి। దీనికోసం నేను ఇలా శారీలో కలిసే కలర్ బీడ్స్ తీసుకున్నాను, ఇంకా గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను। 2mm సైజ్ గోల్డ్ బీడ్స్, ఇంకా కలర్ బీడ్స్ వచ్చి 4mm సైజ్ ఆర్ 6mm సైజ్ అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు। ఆ తర్వాత మనం టాజిల్స్ వచ్చేసి శారీలో కలిసే కలర్సే టాజిల్స్ పట్టు దారాలతో చేసుకున్నవి ఇవి తీసుకోండి, ఓకేనా। కాటన్ థ్రెడ్ తీసుకొని 8 లైన్స్ శారీకి టై చేసేయండి। 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి। చాలా ఈజీ ప్రాసెస్ అండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది। ఎందుకంటే ఈ డిజైన్ మళ్ళీ చేయడానికి కారణం చాలా మంది అడుగుతున్నారు, ఇది మేకింగ్ అర్థం కావట్లేదు లేదా కన్ఫ్యూజ్డ్ ఉంది। లాస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే వీడియో చేయడానికి కుదరలేదు, అందుకోసం మనైతే ఈరోజు పెట్టేస్తున్నా అండి। ఇలా తీసుకున్న తర్వాత గోల్డ్ బీడ్స్ అయితే 2 తీసుకోండి ఫస్ట్, ఆ తర్వాత కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ బీడ్ ఒకటి, కలర్ బీడ్ ఒకటి, ఓకేనా। ఇలా తీసుకున్న తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ వచ్చేసి ఒక 7 బీడ్స్ వరకు తీసుకోండి, ఓకేనా। ఈ 7 బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలర్ బీడ్ ఒకటి తీసుకోండి, తీసుకొని ఈ మధ్యలో ఉన్న గోల్డ్ బీడ్ కి నీడిలు ఇలా పైకి తీయండి, ఓకేనా। తీసిన తర్వాత ఇక్కడ మీరు దారం మిగలకుండా చూసుకోండి, అంటే లూజ్ లేకుండా చూసుకోండి। తర్వాత మళ్ళీ ఒక కలర్ బీడ్ తీసుకోండి, తర్వాత 2 బీడ్స్ గోల్డ్ బీడ్స్ తీసుకోండి। తీసుకున్న తర్వాత ఇలా వి షేప్ లో పెట్టుకొని చూసుకోండి, మీకు లెంత్ అయితే ఇంతవరకు వస్తుంది, ఓకేనా। పెట్టుకున్న తర్వాత శారీకి అడుగు నుంచి ఇలా పైకి తీయండి నీడిలు, తీసాక ఫస్ట్ గోల్డ్ బీడ్ కి నీడిలు ఇలా వెనక్కి తీయండి। తీసిన తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని దాని తర్వాత కలర్ బీడ్ తీసుకోండి, ఓకేనా। మళ్ళీ గోల్డ్ బీడ్ ఒకటి, కలర్ బీడ్ ఒకటి, మళ్ళీ గోల్డ్ ఒకటి, ఇలా తీసుకోండి, అర్థమైంది కదా। తీసుకున్న తర్వాత ఈ బంచ్ లోని ఈ ఫస్ట్ గోల్డ్ బీడ్ వదిలేసి సెకండ్ గోల్డ్ బీడ్ కి నీడిల్ కూర్చోండి। చాలా ఈజీ ప్రాసెస్ అండి, స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ చెప్తున్నా। తర్వాత ఇక్కడ మనం ఈ 2 బీడ్స్ వాడేసాం కాబట్టి ఇంకా 1 2 3 4 5 బీడ్స్ ఉన్నాయి, ఇప్పుడు 5 బీడ్స్ తీసుకుందాం మనం। 5 బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలర్ బీడ్ ఒకటి తీసుకొని దీనికి కుచ్చేసేయండి ఇలా, మళ్ళీ కలర్ బీడ్ ఒకటి తీసుకొని 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని ఇలా ఒక అందాజా లాగా చూసుకొని కుచ్చేసేయండి, లేదంటే డాట్స్ పెట్టుకోండి ఒక 1/2 ఇంచ్ లాగా అట్లా, ఓకేనా। ఇక ఇదే ప్రాసెస్ కంటిన్యూ అండి, చూసారు కదా ఎంత ఈజీ అయిపోయిందో, డిజైన్ అయితే చాలా ఈజీ అండి, ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు, మనకి గ్రాండ్ గా కూడా ఉంటుంది। మనం టాజిల్ యాడ్ చేసుకోవడం ఎలాగో కూడా చూద్దాము, కొంచెం అల్లేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది డిజైన్ ఎలా ఉంది అనేసి, దాని తర్వాత మనం టాజిల్ యాడ్ చేసుకుందాం। ఇంకా ఇదే మీరు కంటిన్యూ చేసుకోవడమే, ఇంకా చూసారుగా ఎంత ఈజీ వచ్చేసిందో మనకి ఈ డిజైన్ వచ్చి, మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దీనికోసం అయితే ఈ డిజైన్ లోని మనము గోల్డ్ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు। గోల్డ్ బీడ్స్ అంటే ఈ షేప్ వి హార్ట్ షేప్ కానీ, లేదా రౌండ్ బీడ్స్ కానీ, లేదంటే డ్రాప్ కానీ, లైక్ ఇవి రైస్ బీడ్స్ కానీ, ఇలా కొన్ని బీడ్స్ మార్చి చేసుకోండి, మీకు నా డిజైన్ కు మీ డిజైన్ కు పోలికే లేకుండా చేసేయగలరు మీరు, ఓకేనా। నేను కొంచెం అల్లేసి అయితే టాజిల్ చూపిస్తాను, మీరు కూడా ఇది ట్రై చేయండి। మీకు అర్థమైంది కదా అండి ఈ ప్రాసెస్ అయితే, నాకెందుకో డౌట్ పడుతుంది, మళ్ళీ మీరు ఫాస్ట్ చెప్పారు అర్థం కావట్లేదు అని అంటారేమో అని। ఈజీ అండి, ఏం లేదు, చూడండి ఇక్కడ మాత్రానికి ఇది ఇంకొక బీడ్ ఎక్స్ట్రా తీసుకొని, ఈ కలర్ 1 ఒకటి తీసుకొని, గోల్డ్ బీడ్ ఒకటి తీసుకొని, తర్వాత మళ్ళీ కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ ఒకటి తీసుకోవాలి, సరేనా। ఈ కలర్ బీడ్ కింద గోల్డ్ బీడ్ ఉంది కదా, అది కాకుండా సెకండ్ 1 కి నీడిలు కిందకి కుచ్చేసేయండి, సరేనా। ఇలా వస్తుంది, వచ్చిన తర్వాత 5 బీడ్స్ అయితే తీసుకోండి, 1 2 3 4 5 తీసుకున్నాక దీంతో పాటే కలర్ కూడా తీసుకోండి, ఓకేనా। తీసుకున్నాక ఈ మధ్యలో ఉన్న బీడ్ కి పైకి తీయండి ఇలా, ఇక్కడ మీకు కొంచెం లూజ్ వచ్చినట్టు ఉంటుంది, టైట్ చేసుకోండి, మళ్ళీ కలర్ బీడ్ తీసుకోండి, తర్వాత 2 తీసుకోండి గోల్డ్ బీడ్స్,
తీసుకున్నాక ఒక 1/2 ఇంచు లేదా ఒక కొంచెం అందాజా చూసుకొని కుచ్చేసేయండి. ఇలా మళ్ళీ ఇలా బీడ్ లోపల నుంచి తీయండి. రిపీట్ ఇంకా మళ్ళీ గోల్డ్ బీడ్ ఒకటి, కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ బీడ్ ఒకటి, కలర్ బీడ్ ఒకటి, గోల్డ్ బీడ్ ఒకటి, అంతే. ఇలా తీసుకొని మళ్ళీ దీని లోపల నుంచి కుచ్చడమే. చాలా ఈజీ, అర్థమైంది కదా ఇప్పుడైనా? ఇక్కడ వరకు అయితే వచ్చిన తర్వాత నాకైతే థ్రెడ్ అయిపోయింది. నేను ఇక్కడ ముడేసేసుకుంటున్నాను. ముడేసుకునేటప్పుడు అయితే ఇక్కడనే మీరు పీకో లైన్ కు మరియు థ్రెడ్ కు కలిపి ముడేసేసుకోండి. బీడ్కి శారీకి మధ్యలో ఉన్న దారానికి కలిపి ముడేసిన తర్వాత ఇలా పీకో లైన్ లోపల నుంచి తీయండి. ఓకేనా? ఇలా తీసేసుకొని కట్ చేసుకోండి. మీరు స్టార్టింగ్ కూడా అడిగారు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవటం ఎలా అనేసి, ఇక్కడ అడుగు నుంచి కూర్చోండి నీడిలు. ఓకేనా? లేదనంటే దీన్ని కూడా మీరు ముడి కనపడుతుంది అది ఇది అనుకుంటే ఇలా అడుగు నుంచి పీకో లైన్ లోపల నుంచి మళ్ళీ కుచ్చేసేయండి. ఓకేనా? ఇలా పీకో లైన్ నుంచి కుచ్చితే మీకు ముడి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇలా వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడనే ఇలా ముడేసేసుకొని దీనిలాగా ఇలా ముడేసేసుకొని ఊడిపోకుండా మళ్ళీ ఇలా బీడ్ లోపల నుంచి కిందకి తీసి కంటిన్యూ చేసుకోవడమే. ఈజీ. మనకి ఇక్కడ ముడి కూడా కనపడదు. ఓకేనా? ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ టాజిల్ కట్టుకోవడం అయితే చూపిస్తా అండి. ఈ టాజిల్ ఎక్కడి నుంచి కట్టాలి అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి కాదు, ఈ సెకండ్ లైన్ దగ్గర మీరు అడుగు నుంచి కూర్చోండి. ఓకేనా? కూర్చున్న తర్వాత ఇక్కడ ముడేసేసుకోండి. బీడ్కి శారీకి మధ్యలో ఉన్న దారానికి లాక్ చేసేయండి. చేసిన తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి కిందకి తీయండి నీడిలు. ఓకేనా? ఇలా ఒక లైన్ వస్తుంది మనకి ఇలా క్రాస్ గా. ఈ లైన్ వరకు అయితే నీడిలు కిందకు తీయండి. మీరు 1 బీడ్ తీసినా పర్వాలేదు, మీరు తీయగలిగితే అన్ని ఒకేసారి తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఇలా అయితే కిందకి తీయండి. ఈ బీడ్స్ 2 బీడ్స్ వరకు, సరేనా? మనకి కింద లైన్ అంతా కూడా 3 బీడ్స్ ఉంటుంది కదా. ఈ సైడ్ కి అయితే 2 బీడ్స్ వరకు తీసిన తర్వాత టాజిల్ తీసుకున్నాము. తీసుకున్నాక ఈ 3 బీడ్స్ వదిలేసి నెక్స్ట్ 3 బీడ్స్ కి నీడిల్ కూర్చోండి ఇలా. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ టాజిల్ తీసుకోండి. మళ్ళీ 3 బీడ్స్ కూర్చోండి ఇలా. మళ్ళీ టాజిల్ తీసుకోవాలి, మళ్ళీ 3 బీడ్స్ కూర్చోాలి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి తొందరగా అయిపోద్ది. ఇది చూడ్డానికే ఇంత అల్లే అంత గ్రాండ్ డిజైన్. మీరు చేయడం మొదలు పెడితే ఆగనగానే ఆగరు, అంత ఈజీగా అయిపోతుంది, టైం కూడా తెలియకుండా. మంచి డిజైన్ అండి, మర్చిపోకండి, ట్రై చేయండి. ఓకేనా? మరిన్ని మంచి ఐడియాస్ కోసం, మంచి డిజైన్స్ కోసం, ఈజీ మేకింగ్ మెథడ్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి అయితే విజిట్ చేయండి. 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. మెటీరియల్ అయితే అవైలబుల్ గానే ఉంది. పట్టుదారాలు మెటీరియల్ కావాలంటే విజిట్ చేయండి. నాది షాప్ అయితే కాదు, ఇల్లు, ఇంట్లోనే పెట్టుకొని చేసుకుంటున్నాను. రావచ్చు. లొకేషన్ అయితే వాట్సాప్ లోనూ ఉంది, బిజినెస్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నిటికీ కూడా ఐడి వచ్చి సారీ ఫ్యాషన్ సిడి. ఓకే, గ్యాప్ లేకుండా టైప్ చేయండి సారీ ఫ్యాషన్ సిడి అని. థ్యాంక్ యూ. ఈ డిజైన్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు శారీకి అయితే మాత్రానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సరేనా? బాయ్.